సరస్వతి పుష్కరాలు ముగిశాయి. 12 రోజులు సాగిన పుష్కరాల్లో లక్షలాది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. పిల్లలకు సెలవులు, వాతావరణం అనుకూలంగా ఉండడంతో చాలా మంది కాళేశ్వరం బాట పట్టారు. సీఎం సహా పలువురు ప్రముఖులు పుష్కర స్నానం చేశారు. ఆకర్నాడు పుష్కలం మందొచ్చిండ్రు పుష్కరాలకు. మళ్ళా సోమారమాయే శివయ్యకి ఇష్టమైన రోజు. నదిల తానాలు చేసి సరస్వతమ్మకు మొక్కుకొని ముక్తీశ్వరుని దర్శనం చేసుకున్నారు. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం కాడ గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదులు కలిసే కాడ 12 ఏండ్ల కోపారి పుష్కరాలు వస్తాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇదే తొలుత. లెక్కకైతే 2 నదులే అగుపడతాయి గాని సరస్వతి నది అంతర్వాహిని లెక్కుంటది. కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలా శివునికి అభిషేకం చేసిన నీళ్లే భూమిలకెళ్ళొచ్చి 2 నదులతోటి కలుస్తాయి. అదే సరస్వతి. 12 రోజుల కంచెలి బగ్గనే వచ్చిండ్రు భక్తులు. బస్సులు, కార్లు దూరంలోనే ఆపుడుతోటి ఘాట్ల దగ్గరికి ఎడ్ల బండ్ల మీద వస్తే అదో సంబరం అనిపించింది. ఫస్ట్ నాడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ వచ్చి నదిల తానం చేసి దేవుణ్ణి కొలుసుకున్నాడు. అంతా మంచిగానే అయింది కానీ లోకల్ ఎంపీ వంశీ సార్ ను సర్కార్ తరపున విలువనందుకు రచ్చ అయింది. ఫస్ట్ నాడు సంది చాలు చేస్తే దినామోలొల్లి, తీరు నిరసనలు. ఆఖరికి సర్కార్ పెద్ద ఆఫీసర్ కు గిన కంప్లైంట్ అందే. ప్రోటోకాల్ రూల్స్ తప్పినోళ్ల మీద యాక్షన్ తీసుకోవాలని దళిత సంఘాలు జంగులేపినాయి అన్నట్టు. ఇక నిన్న ఎంపీ వంశీ సార్ వస్తే అప్పటికే మంత్రి సీతక్క కూడా ఉన్నది. డబ్బు కంటే మరి చాలా విలువైనది ఒకటి కులం అని చెప్పి ఈ సందర్భంగా నేను అందరికి తెలియజేస్తున్నాను. ఇది నేను నేర్చుకున్నాను. ఎందుకంటే కులం బట్టి ఎట్లా ప్రవర్తిస్తున్నారు ఇయాల్టితో ఒడిచినాయి కాబట్టి సరస్వతి పుష్కరాలు మళ్ళా 12 ఏండ్లకే.